చెంది ఉన్నాడు. కాబట్టి అంత వ్యాప్తి చెందినటువంటి పరమేశ్వరుణ్ణి చూడ్డానికి ఈ మాంసనేత్రం యొక్క శక్తి చాలదు. అయినా ఆయన సౌలభ్యము చేత మాంసనేత్రమునకు గోచరమైన రూపంతో కిందికి దిగొస్తూ ఉంటాడు. అసలు ఎందుకు అలా రావడం ఆయన? ఎందుకు కనపడాలలాగా? ఆయనే చెప్పాడు, నేను ఎందుకు అలా వస్తూ ఉంటాను, ఎందుకు అలా కనపడుతూ ఉంటానో తెలుసా? పరిత్రాణాయ సాధూనాం, అందుకొస్తాను. మొట్టమొదటి కారణం ధర్మ సంస్థాపనార్థాయ అనుషంగికం. అసలు యథార్థంగా మాట్లాడాడంటే ఎవడు ధర్మాన్ని పాడు చేస్తున్నాడో వాడిలోంచి ఈశ్వరుడు వెళ్ళిపోతే చాలు. కానీ ఆయన ప్రధానంగా ఎందుకు వస్తాడు అంటే పరిత్రాణాయ సాధూనాం, ఈశ్వరుణ్ణి మేము ఈ కంటితో చూడడానికి వీలుగా ఒక రూపంతో చూడకుండా ఉండలేమని ప్రేమించినటువంటి మహాభక్తులైన వాళ్ళ కోరిక తీర్చడం కోసం ఆయన ఒక రూపంతో దిగొస్తూ ఉంటాడు. అలా దిగి రావడం సౌలభ్యం, భక్తుల పట్ల ఆయనకి ఉన్నటువంటి అపారమైనటువంటి అనుగ్రహం. అందుకే కదా కాశీపట్టణంలో బిందుమాధవుడిగా వెలిశాడు. బిందుమాధవుడు అన్న పేరు ఆయనకి రావడానికి కారణం అగ్నిబిందువు అని ఒక మహర్షి ఉండేవారు ఇక్కడ. దివోదాసోపాఖ్యానము అని కాశీలో చాలా ప్రధానమైనటువంటి ఆఖ్యానం అది. దివోదాసు కాశీపట్టణం నుంచి శరీరాన్ని విడిచిపెట్టి మోక్షాన్ని పొందిన తరువాత తత్కార్యమును సాధించినటువంటి శ్రీ మహావిష్ణువు విశ్రాంతిగా కూర్చున్నారు. విశ్రాంతిగా కూర్చుని ఉన్నప్పుడు ఆయన దగ్గర ఎవ్వరూ లేరు. ఎవ్వరూ లేనప్పుడు అగ్నిబిందువు అన్న మహర్షి వెళ్ళి ఆయన్ని స్తోత్రం చేశాడు. మహానుభావ, ఇన్నాళ్ళకి నువ్వు నాకు ఇలా కనపడ్డావు, ఎంత విశ్రాంతిగా కనపడ్డావయ్యా అని స్తోత్రం చేస్తే, భక్తవత్సలుడు కనుక అచ్యుతుండు భక్త పరతంత్రుడు అగుట చేసి అంటారు కాశీఖండంలో. ఆయన భక్త పరతంత్రుడు కనుక కాశీపట్టణంలో నేను ఇంత పెద్ద కార్యాన్ని చేసి విశ్రాంతిగా కూర్చుని ఉండగా నన్ను మొట్టమొదట చూసి స్తోత్రం చేసినటువంటి వాడివి నువ్వే. అందుకే నీ పేరు నా పేరులో కలుపుకుంటానని అగ్నిబిందు మహర్షి యొక్క పేరులోని బిందు శబ్దాన్ని తీసి తన పేరులో కలుపుకొని మాధవ, మా అంటే లక్ష్మి, ధవుడు అంటే భర్త, లక్ష్మి యొక్క భర్త అయిన విష్ణువు అగ్నిబిందుని యొక్క పేరు కలుపుకుని బిందు మాధవ అన్న పేరుతో కాశీపట్టణంలో వెలిశారు. అందుకే పంచమాధవుల క్షేత్రాలలో కాశీపట్టణం అత్యంత అగ్రస్థానం వహించినటువంటి మాధవ క్షేత్రం. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధసులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధసురాసుర వందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం కనక మహామణి భూషితలింగం ఫణిపతివేష్టిత శోభితలింగం దక్షసుయజ్ఞ వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం కుంకుమచందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవగణార్చిత చిందితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకరకోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం అష్టదళోపరివేష్టితలింగం సర్వసముద్భవ కారణలింగం అష్టదరిద్ర్య వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం సురగురు సురవర పూజితలింగం సురవన పుష్ప
पराधितलिङ्गम् परमपदं परमात्मकलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम्।